అంటే ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నాని మాట్లాడడం. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, చెప్పే ధైర్యం లేదు. నేను ఈ రాష్ట్రంలో టాల్ మ్యాన్ అని చెప్పుకుంటాడు, ఈ జిల్లాలో టాల్ మ్యాన్. ఎందుకంటే 15 సంవత్సరాలు నేను క్యాబినెట్గా ఉన్నా, నేను ఎంపీగా ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారు చేసిన. నన్ను టార్గెట్ చేయకపోతే ఎవరిని టార్గెట్ చేస్తారని మాట్లాడతాను. సిగ్గు, శరము, లజ్జ, ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఆ స్థాయి నాయకుడని చెప్పుకునేవాడు తాను ఏ పార్టీలో ఉన్నాడని చెప్పుకోలేదు. అటు ఇటు కాను ఏమంటారు, ఆ మాట అంటలేదు నేను గంతే. అటు కాదు ఇటు కాదు, ఎటుగాను ఏమంటారో మన గ్రామాలలో కానీ సమాజంలో కానీ దానికి కూడా ప్రత్యేక స్థానం ఉన్నది. మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పట్ల తాటికొండ రాజు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో జనగామ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ సిగ్గు, శరం, లజ్జ అనే మాటలు ఎందుకురా నాయనా నీకు? అవి సిగ్గు శరం ఉన్నోడు మాట్లాడాల్సిన మాటలు. చెట్టుకు చీర కడితేనే పోయి వాటేసుకునే కామందుని నువ్వు. అది మేము అంటలేము రాజయ్య, ఆరోపణలు మేము చేస్తలేము. మీ గన్పూర్లో టీఆర్ఎస్ మీ మహిళా కార్యకర్తలే గతంలో మీ ప్రభుత్వంలో నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీని, నీ పదవిని అడ్డం పెట్టుకొని గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ టీఆర్ఎస్ మహిళా కార్యకర్తల్ని వాళ్ళను లైంగికంగా ఎంత వేధించినవో పాపం ఆడబిడ్డలు అందరూ వచ్చి శోకం పెట్టుకొని మీడియా ముందు ఏడ్చిన సంఘటనలు గన్పూర్ ప్రజలు మర్చిపోలేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఉప ఎన్నిక వస్తుందేమో అని సంకలు గుద్దుకుంటున్నావు. ఉప ఎన్నిక వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఒకటి. రెండవది, కేసీఆర్ అంటాడు నీకు బీఫామ్ ఇయ్యడు. ఒకవేళ ఇచ్చినా కూడా నువ్వు గన్పూర్ ప్రజలు నిన్ను ఏ రోజో బొందబెట్టేసారు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో గన్పూర్ నియోజకవర్గము వెనుకబడిపోయింది. మీ 9 ఏళ్ల పాలనలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి నోచుకోకుండా వెనుకబడింది. ఈ 20 మాసాల కాలంలో శ్రీహరి గారు రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి ఒప్పించి 800 కోట్లు తీసుకొచ్చి ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడు కడియం శ్రీహరి గారు. మరి వారిని విమర్శిస్తే ఏదో లబ్ధి చేకూరుస్తుందని చెప్పి నువ్వు దాంట్లో ఉన్నట్టున్నావు రాజయ్య. అవన్నీ బంద్ చేసుకో. ఖబర్దార్ రాజయ్య, ఇంకొకసారి మా నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినావో మా కార్యకర్తలే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. కొంచెం చదువుకున్నోళ్ళలాగా, సంస్కారం ఉన్నోళ్ళలాగా మాట్లాడితే బాగుంటుంది. ఈ ఏదో శ్రీహరి గారి మీద అటు ఇటు అని ఏదో మాటలు మాట్లాడినవు. తేడాగాని అరనైనా నువ్వు అటు ఇటు అనే మాట మాట్లాడుతూ ఉన్నావు. అందుకనే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నీకిగో చీరే, గాజులు మా కాంగ్రెస్ పార్టీ నుండి నీకు సారే పంపిస్తున్నాము. నువ్వు అన్న మాటలు ఏదైతే అటో ఇటో అని చెప్పి ఆ సంఘంలో చేరిపోయి, ఎందుకంటే నీకు ఈ రాజకీయ జీవితము శూన్యము. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిన్ను బర్తరఫ్ చేసి మీ కేసీఆరే నిన్ను రాజకీయంగా బొందబెట్టాడు. కాబట్టి ఈ చీర, గాజులు వేసుకొని స్టేషన్ గన్పూర్ చౌరస్తాలో ఇక వాళ్ళతోటి నువ్వు అటు ఇటు కానోళ్ళతోటి తిరగమని చెప్పి కూడా మా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా నీ మంచి సలహా ఇస్తా ఉన్నా.